కలిగిన ఇద్దరు కూడి కలుసుకొని ఉండుట ప్రభువా మీరు పరలోకంలో నుండి చూస్తారన్న మాటను బట్టి మీకు స్తోత్రం. నిజంగా ఇప్పటి వరకు నీ యొక్క పరిశుద్ధులుగా నీ అభిషిక్తులుగా మేమందరము కూడా ప్రార్థన చేశాం, పాడాం, చక్కగా నేను స్తుతించాం. ఈ సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని మేము కట్టుకోవాలని, మా జీవితాలను ఇంకా నీ పని కొరకు దృఢపరుచుకోవాలని నిర్ణయించుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మదేవ నిలబడి సేవకుడు వంటి వాడు, ఏమీ చేతగాని వాడు, ఈ లేఖనాల్లో నుండి ఆశ్చర్యమైన సంగతులు గ్రహించి బోధించున్నట్లుగా మీ సావుకుని కనులు తెరవ చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వినువారికి వినుబుద్ధి పుట్టించు ఆత్మతో నింపబడుతురుగా ఒక కార్యంలో మీరు జరిగించి మహిమ పొందవాలి. ప్రతి డిస్టర్బెన్స్ ను యేసు నామములో బంధిస్తున్నాం. ఈ అత్యధికమైనటువంటి కృప క్షేమము దయచేసి మహిమ పొందవాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కరెంట్ పోతా ఉంది కదా మనకి. కరెంట్ పోయినప్పుడల్లా సహజంగా మానవ హృదయంలో మెదిలే ఆలోచన ఏంటంటే, చూసే సాతాను గారి కొత్త కరెంటు తీస్తున్నాడు. ఏది జరిగినా ఫస్ట్ వెళ్ళేది ఎక్కడికి? సాతాను గారు. ఒక చర్చిలో అంట సంఘ పెద్దలు అందరూ కలిసి గుడ్ ఫ్రైడేకి సిలువ దారి నాటకం వేద్దాం అనుకున్నారు. సాయంత్రం పూట అందరు ఉంటారు, పగలైతే అందరు పనులకి వెళ్తారు, ఎవరు ఉండరు కదా. కాబట్టి మనం చక్కగా సాయంత్రం పూట నాటకం వేద్దామని చెప్పి సంఘ పెద్దలు, సంఘంలో ఉన్న కొంతమంది పెద్దలు అందరూ కలిసి మాట్లాడుకొని పాస్టర్ గారి దగ్గరికి విషయం తీసుకెళ్ళి, పాస్టర్ గారు సాయంత్రం గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువ దారి నాటకం వేద్దాం, కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే మేము చక్కగా సిలువ దారి నాటకం ప్రదర్శన చేస్తామంటే పాస్టర్ గారు కూడా వీళ్ళ ఉత్సాహాన్ని ఉద్యోగాన్ని ఎందుకు కాదని చెప్పి ఆయన ఓకే అన్నాడు. దానికి సాయంత్రం అయిపోయింది, అందరూ వచ్చారు. సరే ఫస్ట్ ప్రార్థన పెట్టుకోవాలి కదా, ముందు డైరెక్ట్గా నాటకం కాదయ్యా, కాసేపు ప్రార్థన చేసుకొని 2 మాటలు నేను వాక్యం చెప్తాను, చెప్పిన తర్వాత మీరు చక్కగా నాటకం ప్రదర్శన చేయొచ్చు అని చెప్తే సరే అని చెప్పి ప్రార్థన జరుగుతూ ఉంది. ఈ లోపు అందరూ కూడా ఎవరి పాత్ర వాళ్ళు వేషాలు వేసుకోవాలిగా, ఎవరి పాత్ర వాడు వేషాలు వేసుకుంటా ఉన్నారు. ఆ నాటికలో ఒక సాతాను యొక్క పాత్ర ఉండేటటువంటి ఒక వ్యక్తి కూడా వేషం వేసుకున్నాడు. మొత్తానికి చక్కగా వాక్యం మాస్టర్ గారు అపవాది అయినటువంటి దుష్టుడు గురించే చెప్తా ఉన్నాడు. ఈ అపవాది అయినటువంటి దుష్టుడు అది ఇది అని చెప్పి చెబుతా ఉంటే ఈలోపు కరెంట్ పోకముందే సాతాను వేషం వేసుకున్నటువంటి వ్యక్తి ఆయనకు ఒక అలవాటు ఉందండి. ఏది చేసినా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. మొత్తానికి హడావుడిలో గబగబ మళ్ళా కరెంట్ వస్తే అందరూ చూసి నన్ను నవ్వుతారు, కరెంట్ పోయింది, ఇది మంచి టైం అని చెప్పి పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పటికి బలిపీఠం దగ్గరికి వచ్చి నిలబడాలి, ఆయన నా కోసం ప్రార్థన చేస్తాడని చెప్పి బలిపీఠం దగ్గరికి వచ్చి నిలబడ్డాడంట. అక్కడ నుంచి బలిపీఠం దగ్గరికి వచ్చి నిలబడేటప్పటికి కరెంట్ వచ్చింది. కరెంట్ రాగానే సాతాను గురించి నేను చెప్తున్నా, ఈ సాతాను గారు రానే వచ్చాడని చెప్పి పాస్టర్ గారు స్టేజ్ దిగి పరిగెత్తడం మొదలు పెట్టాడు. ఆయన పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఈయన పరిగెత్తడం మొదలు పెట్టారు. అట్లా మన జీవితంలో చాలా సార్లు ఏది జరిగినా ఏమనుకుంటాం, అపవాది అయినా దుష్టుడే అలా కాదు కానీ ఏదో కరెంట్ ప్రాబ్లం సంథింగ్ ఉంటా ఉండేది కనుక దాని గురించి, ప్రభుత్వం గురించి, కరెంట్ ఆఫీసర్ల గురించి తప్పకుండా మనం అందరం ప్రార్థన చేయాలి. క్రైస్తవుని ప్రార్థన సమాజాన్ని నిలబెడుతుంది, క్రైస్తవుని ప్రార్థన రాజ్యాలను నిలబెడుతుంది, రాజ్యాలను పడగొడుతుంది. అంత శక్తి, అంత పవర్ దేవుడు మన నోటికి ఇచ్చాడు. సరే, మంచి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. దయచేసి చూడండి, దయచేసి ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాము. ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. ఈ అందరూ కూడా బైబిల్లో తీసి చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును తిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు.
ఎత్తును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనపడుతుంది. ఏంటి ఆ మాట అంటే, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడు అని నేను విచారించగా నాకు ఒక్కడు కూడా కనబడడు. ప్రభువు ప్రియమైన జీవం కలిగినటువంటి దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అని అంటే, బద్దలైనటువంటి సందులలో నిలిచే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ప్రాకారములను దిట్టపరిచేటటువంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క పిలుపు అందుకొని దేవుని యొక్క సేవలోనికి వచ్చినటువంటి మనం అందరం కూడా ఏదో ఆషామాషిగా దేవుని యొక్క సేవకు రాల. కొంతమంది చేసేటటువంటి ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వారు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆ ఒక మంచి పని, చేతి పనులు కలిగి వాటినన్నిటిని కూడా విడిచిపెట్టి వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు. చూడండి, ఎలీషా గారిను దేవుడు పిలిచినప్పుడు ఆయన తన ముందున్నటువంటి 12 జతల ఎట్ల అరకతో ఆయన చేను దున్నుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పిలిచాడు. దేవుని సేవకు దేవుడు పిలిచిన వారు, దేవుని సేవకు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఎవరు కూడా సోమరులు కానే కాదు. దేవుడు ఎవరిని పిలిచినా కష్టపడి పని చేసేటటువంటి వారిని సేవకు పిలిచాడు. అయితే ఇప్పుడు ముందు ప్రియమైన దేవులారా, ఎందుకు పిలిచాడు సేవకి అని అంటే, ఒకటి దేవుడు మనలను నమ్మాడు కనుక, దేవుడు మన యొక్క ఒక బాధ్యత కలిగి ఉన్నాడు కనుక, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక, ఆయన ఒక చిత్తము కలిగి ఉన్నాడు కనుక, ఆ చిత్తముగా మనము సేవ చేయడానికి ఆయన మనల్ని పిలిచాడు. చాలాసార్లు మన జీవితాన్ని మనం పరిశ్రమ చేసినప్పుడు చాలా మంది మనుషులు తమ సొంత ఆలోచనల ప్రకారం సేవ చేసేటటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. సేవ అనేటటువంటిది మన సొంత ఆలోచనలు చొప్పున ఎప్పుడు కూడా మనము చేయకూడదు. ఎందుకు అంటే, దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, ఆ దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య దేవుడు చెప్పినటువంటి విధానంలో చేస్తే మన సేవ ఫలభరితంగా ఉంటుంది. అలా కాకుండా నా ఇష్ట ప్రకారం నేను చేస్తా, నా తలంపుల ప్రకారం నేను చేస్తా, నా యొక్క చిత్తం ప్రకారం నేను చేస్తాను అన్నట్టే ఆ సేవ ఎన్నటికీ అభివృద్ధి కాదు. దేవునికి ఇక్కడ ఉన్నటువంటి మనందరి ఎడల ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, మనము ప్రాకారాలను దిట్టపరచాలంట, మనము బద్దలైపోయినటువంటి సందులలో నిలబడాలి అని రాయబడింది. అంటే ప్రభువు ప్రియమైన దేవులారా, నేను దేశమును పాడు చేయకుండానట్లు, అంటే ఒక దేశాన్ని దేవుడు పాడు చేస్తూ ఉన్నప్పుడు ఆ పాడు చేస్తూ ఉన్నటువంటి దేశము కొరకు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఈ దేశమును పాడు చేయొద్దు, ఈ దేశం కొరకు నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేటటువంటి బాధ్యత తీసుకునేటటువంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో జీవం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో 2 రకాలైనటువంటి మనుషుల యొక్క వ్యక్తిగత జీవితాలను మనం ధ్యానం చేద్దాం. ఈ 2 కూడా ఒక వ్యక్తి జీవితంలో ఎలా జరిగిందో, ఆ వ్యక్తి జీవితంలో ఏం జరిగిందో ఈ వ్యక్తి జీవితంలో కూడా అదే జరుగుతుంది. దీన్ని ఏమన్నారు అంటే 2 కలిపి మనము ధ్యానం చేస్తాము. దాన్ని ఏమన్నారు అంటే ప్యాటర్న్ స్టడీ. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ భూమి మీద ఒక వ్యక్తి కుటుంబం తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ పాడు చేసినటువంటి సందర్భం ఏమైందో బైబిల్లో, ఒక్క వ్యక్తి కుటుంబాన్ని తప్ప జంతువులను, పక్షులను, మనుషులను, ప్రపంచంలో ఉన్న యావత్తును పాడు చేసినటువంటి సందర్భం ఏంటిది? నోవాహు జలప్రళయం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంట దేశమును పాడు చేయడానికి పూనుకున్నప్పుడు అలా పాడు చేయకూడదు అని దేవునికి తెలియజేసేటటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కోసం దేవుడు చూస్తున్నాడు. ఎందుకు దేవుడు దేశాన్ని, ప్రపంచాన్ని పాడు చేశాడు అని కనుక మనం ఆలోచన చేస్తే
ఆదికాండ గ్రంథంలో మనం చదువుతాం. చూడండి దయచేసి, ఆదికాండ గ్రంథంలో 6వ అధ్యాయము 1 నుంచి కనుక మనం చదివితే అక్కడ కొన్ని మాటలను మనం చదువుతాము. నరులు భూమి మీద విస్తరింపగల కారణం, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారిలో తమకున్న మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచెను. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ప్రభువు ప్రియమైనవారా, దేవునికి మానవుణ్ణి సృష్టించింది ఒక గొప్ప ప్రణాళికతో. ఏంటి ఆ ప్రణాళిక అంటే, 1వ అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. 2వ వచనం రాయబడింది, భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉంది అని. బైబిల్ యెషయా రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు కలగజేసినటువంటి భూమి నిరాకారముగాను శూన్యముగాను లేదు అని రాయబడింది. అంటే ఆదికాండం 1వ అధ్యాయముకి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి మధ్య కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఆకాశమును భూమిని దేవుడు కలగజేసినప్పుడు నిరాకారముగా ఉందని 2వ వచనంలో వెంటనే రాస్తాడు. కానీ ఆ మధ్యలో ఆ 2 వచనాలకి కొన్ని వందల సంవత్సరాల గ్యాప్. దాన్ని ఏమంటారంటే గ్యాప్ థియరీ అన్నారు. ఆ థియరీ ఆ టైంలో జరిగినటువంటి సంగతి ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు తాను ఆరాధించబడటానికి, దేవుడు తను మహిమ పొందుకోవటానికి మనుషులు ఎవరిని కలగ చేయక ముందే దేవదూతలను ఆయన కలుగా చేశాడు. ఎప్పుడైతే కలగ చేశాడో మనందరికీ తెలుసు, ఈ లూసిఫర్ అన్నటువంటి వాడికి ఒక అధికారం ఇచ్చి అందరూ కూడా నన్ను స్తుతించేటట్లుగా చేయని చెప్పినప్పుడు వాడు అనుకున్నాడట, దేవునితో సమానముగా నా సింహాసనాన్ని కూడా హెచ్చించుకుంటాను అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అప్పుడు వాడి ఆలోచన ఎరిగి ఆయన చేసిన పని ఏంటంటే, అక్కడ నుంచి భూమి మీదకి ఆ లూసిఫర్ ను పడద్రోశాడు. ఎప్పుడైతే పడద్రోశాడో వాడు వచ్చేటప్పుడే కొంతమంది దేవదూతలను వాడు తెచ్చుకుని ఈ భూమి మీద, అప్పటికే దేవుడు కలగజేసినటువంటి తన సృష్టి అయినటువంటి ఈ భూమి ఆకాశాన్ని ఆయన ఏం చేశాడు అంటే, ఆ అపవాది అయినటువంటి లూసిఫర్ వచ్చేసి నిరాకారముగాను శూన్యముగాను ఆయన ఎప్పుడైతే నిరాకారముగా శూన్యముగా అయిపోయిందో జరిగినటువంటి సంగతి ఏంటంటే, దేవుడు మరలా సమస్తాన్ని కూడా 5 రోజుల్లో చక్కపరిచి 6వ రోజున ఈ పడిపోయినటువంటి లూసిఫర్ అన్నటువంటి వాడి స్థానంలో మానవులైనటువంటి మనల్ని చేశాడు. అంటే లూసిఫర్ చేసేటటువంటి పని ఏంటి అంటే దేవుణ్ణి ఆరాధించడం. దేవుడు కూడా మనిషిని కలగజేసింది ఎందుకు అంటే, చక్కగా నన్ను స్తుతిస్తారు కదా, ఆరాధిస్తారు కదా, మహిమపరుస్తారు కదా, అందుకే దేవదూతలతో ఆ స్తుతి పొందగలిగినటువంటి దేవుడు ఆదామును కలగజేసి ఏదైనా తోటలో పెట్టిన తరువాత దేవుడు ఆదాముతో సహవాసం చేయడానికి తన సింహాసనాన్ని విడిచి ప్రతి చల్లపూట వేళ వచ్చాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. అంటే మనిషి ఎడల దేవునికి ఎంత ప్రణాళిక, ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ ఆదామును స్తుతిస్తాడు కదా, ఆరాధిస్తాడు కదా, మహిమపరుస్తాడు కదా అని దేవుడు తలంచుకున్నప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఆ అపవాది అయినటువంటి దుష్టుడు అపదగ్గరికి వచ్చి వాళ్ళని చెడగొట్టడం ఇదంతా కూడా మనము చూస్తాం. అయితే కదా, దేవుణ్ణి స్తుతించవలసినటువంటి ఒక మనిషి, దేవుణ్ణి స్తుతించవలసినటువంటి ఒక మనిషి ఈ లోకంలో చేసినటువంటి పని ఏంటి అంటే, దేవుడు తాను సృష్టించినటువంటి దేవుణ్ణి
వీళ్ళు చెడ్డగా ఆలోచించడం మొదలు పెట్టారంట. అందుకే 5వ వచనంలో రాస్తున్నటువంటి మాట ఏంటంటే, భూమి మీద నరుల హృదయము, వారి హృదయంలో ఉన్నటువంటి తలంపుల్లో ఉన్నటువంటి ఊహ కేవలము చెడ్డది అని దేవుడు చూసి ఈ భూమి మీద మనుషులను కలగజేసినందుకు దేవుడు ఏమయ్యాడంట, ఆయన పశ్చాత్తాపడ్డాడు, లేకపోతే సంతాపపడ్డాడు అని రాయబడింది. అంటే ఎప్పుడైతే వారు పాపముతో నిండబడి ఉన్నారో, పాపము క్రియలతో నింపబడి ఉన్నారో, అసలు దేవుడిని పట్టించుకోకుండా ఉంటూ ఉన్నారో, దేవుడిని స్తుతించకుండా ఉంటూ ఉన్నారో, అప్పుడు దేవుడు వాడి హృదయ ఆలోచనలను చూసి ఆయన అనుకున్నటువంటి మాట ఏంటంటే, నేను ఈ సృష్టి అంతటిని నాశనము చేయాలి. ప్రేమంటారా, ఆ మాట ఎవరి దగ్గరికి వచ్చింది అని అంటే నోవాహు దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే నోవాహు దగ్గరికి వచ్చి నోవాహుతో అంటూ ఉన్నాడు, అక్కడ మనం చదివితే 8వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ సృష్టి అంతా కూడా ఇలా ఉంటున్నటువంటి సమయంలో దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని స్తుతించకుండా, ప్రార్థించకుండా, దేవుని ఆరాధించకుండా ఉంటున్నటువంటి సమయంలో జీవము కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నోవాహు అంట 8వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. కృప అనగా అర్థం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా వినండి. కృప అంటే అర్హత లేని వారిని అర్హులుగా చేయటమే కృప. దేవుని స్తోత్రం. అంటే దేవుని దృష్టికి కృప పొందిన వాడాయను నోవాహు అని అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క దృష్టికి కూడా ఒకవేళ ఆయన దేవుడు ఆశించినటువంటి స్థాయి భక్తి, దేవుడు ఆశించినటువంటి స్థాయి ప్రార్థనా జీవితం, దేవుడు ఆశించినటువంటి స్థాయి ఆయన జీవితంలో లేదు. కానీ దేవుని యొక్క కృప ఆయన మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఇక ఈయన కూడా మనం సంహరిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆ నెక్స్ట్ జనరేషన్ అనేటటువంటిది ఉండదు కనుక అప్పుడు దేవుడు ఆలోచన చేసి నోవాహు భార్యకు, నోవాహు యొక్క 3 పిల్లలకు, 3 కోడళ్లకు ఒక గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అయితే ఆ కింద వచనాన్ని కనుక మనం చదివితే 9వ వచనాన్ని చదివితే, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిమంతుడును తన తరంలో నిందారహితుడై ఉండెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ఒక్క మాట నన్ను చాలా సంవత్సరాలు ఆలోచింప చేసింది. ఎందుకు ఆలోచించాను అని నేను ఆలోచన చేస్తే వినండి జాగ్రత్తగా. నోవాహు నీతిపరుడు, నోవాహు నిందారహితుడు అని రాసేయచ్చు అంతే కదా. కానీ అక్కడ రాసినటువంటి మాట నోవాహు తన తరములో నిందారహితుడును నీతిమంతుడు అని ఉంది. అంటే అసలు భక్తి చేసేవాడే లేకపోతే, అసలు ప్రార్థన చేసేవాడే లేకపోతే, అసలు దేవుడి గురించి పట్టించుకునేవాడే లేకపోతే, ఆ ఎవ్వరు లేనటువంటి స్థితిలో ఈయన ఒక్కడే అంటారు కదా, మిణుగు మాట ఆరిపోతా ఉన్నటువంటి దేవుడు అని, ఆ మిణుగు మాట చిన్న భక్తి చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క నోవాహు ఉంటారా, దేవుని యొక్క దృష్టికి ఎలా ఉన్నాడంట, నీతిమంతుడుగా ఉన్నాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే, ఒక క్లాసులో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, అందరికి 0 మార్కులు వచ్చి ఒక వ్యక్తికి 35 మార్కులు వచ్చిందనుకో 100కి, వీళ్ళందరిలో ఆయనే స్కూల్ ఫస్ట్ వచ్చినట్టు, లేదా క్లాస్ ఫస్ట్ వచ్చినట్టు. అంటే మిగతా జనాలందరూ 0 భక్తి, ఈయనేదో కొంచెం భక్తి చేస్తా ఉన్నాడు. జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి సంగతి, దేవుడు దాన్ని చూసి ఆయన అంటున్నాడు, నీవు నా దృష్టికి నీతిమంతుడిగా ఉన్నావు, నీవు నా దృష్టికి నిందారహితుడిగా ఉన్నావు. అంటే తన తరములో మాత్రమే నోవాహు నీతిమంతుడు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆయన తీసుకెళ్ళి అబ్రహాం గారి తరంలో పెట్టాం అనుకోండి, అబ్రహాం గారి యొక్క తరంలో కనుక నోవాహును పెడితే అసలు అన్ని విషయాల్లో దేవుడు అంటాడు నువ్వు అన్ఫిట్ అంటాడు. ఎందుకు అంటాడు అన్నది నేను ముందు చెప్తా. ఎందుకు అన్నట్టు నాకు చదువుకున్నాను కదా, ఏంటంటే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచడానికి నాకు ఒకడు కావాలి, బట్టల సందులలో నిలబడేటటువంటి వాడు ఒకడు కావాలి. దేవుడు
ఈ మనుషుల యొక్క చెడుతనము నా దృష్టికి ఘోరాతి ఘోరంగా ఉంది. నోవాహు, నేను ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నా, నీవు నీ కొరకు ఒక ఓడ కట్టు అన్నప్పుడు మారు మాట్లాడకుండా ఆయన ఓడ కట్టాడు. ఏం చేయాలి? అబ్రహాం గారి దగ్గరికి వార్త వచ్చింది. ఏ వార్త? సొదొమ గొమొర్రా పట్టణస్తుల యొక్క పాపము నా దృష్టికి ఘోరాతి ఘోరముగా ఉంది అని చెప్పి దేవుడు అబ్రహాంకు వార్త ఇచ్చినప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడు తెలుసా? ఆయన ప్రార్థన చేశాడు. ఎవరిని అంటాడు తెలుసా? అయ్యా, నీతిమంతుల పాపాత్ములతో పాటు నీతిమంతులను కూడా నీవు నశింప చేస్తావా? ఆ గ్రామంలో లేదా సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని అంటాడు. అంటే దేవుడు అంటాడు, 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడు. వెళ్తాడు, చూస్తాడు, కనపడరు. తర్వాత మళ్ళా దేవుడి సన్నిధికి వస్తాడు, 40 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? వెళ్తాడు, చూస్తాడు, కనపడరు. మళ్ళా 30 మంది, 25 మంది, 10 మంది అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, 10 మంది నీతిమంతులు ఉన్నా నేను ఆ పట్టణాన్ని. అబ్రహాము గారు ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అనగా ఆ పట్టణం నశించిపోకుండా ఉండటానికి, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణము నాశనము కాకుండా ఉండటానికి, ఆ బద్దల సందులలో నేను నిలబడతానయ్యా అని చెప్పి అబ్రహాము గారు నిలబడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దాని కొరకు బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దాని కొరకు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సుమారు అబ్రహాం గారికి అంట 318 మంది శిష్యులు ఉన్నారంట. దేవుని స్తోత్రం. 318 మంది వెరైనటువంటి శిష్యులు ఉన్నారు. వారికి వాక్యము బాగా తెలుసు, వారికి ప్రార్థనా జీవితం బాగా తెలుసు, వారికి మంచి విశ్వాసము బాగా తెలుసు, దేవునితో నడిచినటువంటి అనుభవం ఉంది. అందుకే దేవుడు అబ్రహాం గారి గురించి శ్రమిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అబ్రహాము నా స్నేహితుడు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు లేవు, కట్టడలు లేవు, నియమాలు లేవు, నిబంధనలు లేవు. అయినప్పటికీ కూడా అబ్రహాం గారి జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినప్పుడు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాం గారి గురించి. ఏంటో తెలుసా? ఆయన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను అనుసరించి నడుచుకుంటున్నాడు అబ్రహాము అని. ఎవరు చెప్పారు ఆయనకి? ఆజ్ఞలు ఎవరు చెప్పారు ఆయనకి? కట్టడలు ఎవరు చెప్పారు ఆయనకి? అన్ని విషయాల్లో నీతిగా, నియమంగా, నిష్ఠగా ఉండాలని ఎవరు చెప్పారు ఆయనకి అంటే, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఒక చక్కని అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, అబ్రహాము గుడారములలో నివసించేవాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనుకున్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే, అబ్రహాము గుడారంలో నివసించేవాడు. గుడారపు అనుభవం అంటే ఏంటంటే, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో బైబిల్లో ఎక్కడ గుడారము అని ఉన్నా మనం తెలుసుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మానవుడు దేవుడు కలుసుకునేటటువంటి స్థలమే గుడారం. దేవుని స్తోత్రం. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా, నా తర్వాత ఎవరిని నీవు ఇశ్రాయేలీయుల మీద రాజుగా లేకపోతే నాయకుడిగా వెనుకుంటావు అని అడుగుతూ ఉన్నప్పుడు ఎవరిని ఏర్పాటు చేయాలని అడుగుతా ఉంటే అప్పుడు దేవుడే సెలవిస్తున్నాడు. ఏమో తెలుసా? యెహోషువ ఉన్నాడు, యెహోషువను నీ తర్వాత ఉంచు. ఎందుకు అంటే ఆయన గుడారములో నివసించువాడు. దేవుని స్తోత్రం. గుడారపు అనుభవం అంటే ఏంటంటే, జీవము కలిగిన దేవుడు మనిషి కలుసుకునేటటువంటి స్థలం. ఎప్పుడైతే అబ్రహాం గారు దేవుని యొక్క సన్నిధిలోనికి, ఆయన గుడారంలోనికి వెళ్ళాడో, దేవుని యొక్క మనస్సును గ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నియమాలు ఇవ్వకమునుపే ఆయన దేవుని మనస్సును ముందే గమనించి దేవుని చిత్తానుసారముగా నడుచుకోవటానికి తన్ను తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే అబ్రహాం గారు. అందుకనే అబ్రహాం గారి తరములో కనుక ఈ యొక్క నోవాహును తీసుకొచ్చి కనుక పెడితే ఆయన అన్ఫిట్, అంటే ఆయనకి ఎవరు కూడా శిష్యులు లేరు. చూడండి ప్రభునందు ప్రియమందులారా, ఆయన సావా జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే కనీసం కొంతమందినైనా ప్రభావితం చేయాలిగా. నోవాహు గారు సేవ చేస్తూ ఉన్నప్పుడు కొంతమందినైనా ప్రభావితం చేయాలిగా. తన తరములో ఉన్నటువంటి కొంతమందికైనా దేవుని గురించినటువంటి వార్త తెలియచేయాలిగా. ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఆ జల ప్రళయానికి కారకుడు ఎవరు అనంటే నోవాహే. దేవుని స్తోత్రం. అందుకే దాని పేరు ఏం పేరునంటే నోవాహు జల ప్రళయము అని అన్నారు. బైబిల్ ఎక్కడ చూసినా ఆ జల ప్రళయం గురించి రాయబడిన మాట ఏంటంటే నోవాహు జల ప్రళయం. ప్రభునందు ప్రియమైన దేవులారా, జీవము కలిగిన
అయినటువంటి దేవుడు నిన్ను నన్ను పిలిచినప్పుడు ఒక ఉద్దేశంతో పిలిచాడు అని చెప్పి నాకు నేను చెప్పాను. అయితే ఆ ఉద్దేశాల ప్రకారం మనం సేవ చేస్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో, దేవుడు ఏ ప్రణాళికతో నిన్ను పిలిచాడో, దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను పిలిచాడో ఆ పిలుపును, ఆ యొక్క జీవిత విధానాన్ని, ఆయన చిత్తాన్ని నీవు నెరవేర్చేటటువంటి వ్యక్తివైతే నీకు ఏది కూడా దేవుడు తక్కువ చేయడు. ఈరోజు సేవకులు చూడండి, వాళ్ళని చూస్తూ ఉంటే కొన్ని ఆశ్చర్యమైనటువంటి సంగతులు కలుగుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే నేను వస్తున్నాను అని చెప్పి అన్ని విడిచిపెట్టి సేవకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ అందరు ఫోటోలు తీసుకొచ్చి పెళ్లి సంబంధాలు, మ్యారేజ్ బ్యూరో అని పెడతారు. జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నిన్ను పెళ్లిని చేయడానికి పిలిచినప్పుడు, దేవుడు నిన్ను సంబంధాలు చూడటానికి పిలిచినప్పుడు అదే వెళ్ళిపో, ఇక నీకు సావుతో సంబంధము లేదు. ఇంకా మనం ఆలోచన చేస్తే సేవ అని చెప్పి వస్తాడు, ఖాళీ టైంలో ఫుల్ మినిస్ట్రీ, ఫుల్ టైం సేవ అని వస్తారు. ఖాళీ టైంలో ఎక్కడ స్థలాలు అమ్ముతారా, దాన్ని ఏమంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇక్కడ ఉండకుండా తెలియదు కానీ మా గుంటూరులో అయితే చాలా ఎక్కువ సావుకులు భయంకరంగా మధ్య అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత పొలం అని చెప్పి సావుకులందరూ ఇదే బాట పట్టారు. ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచింది ఎందుకు, దేవుడు నన్ను పిలిచింది ఎందుకు, మనం చేసేటటువంటి పని ఏంటి, మన తరములో మనము ఎంతవరకు సేవ చేయాలి అన్నది దేవునికి ఒక నియమం ఉంది, దేవునికి ఒక కొలత ఉంది, దేవునికి ఒక నిబంధన ఉంది, దేవునికి ఒక నియమం ఉంది, దేవునికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. దేవుని యొక్క చిత్తములో కనుక మనం సేవ చేయగలిగితే, అందుకే ఒక చక్కని పాట రాశాడు ఒక భక్తుడు, ప్రార్థన వినడి పావనుడు. ఆ పాటలో ఒక చక్కని మాట, దినదినంబు చేసే సేవ దైవ చిత్తమునకు సరిపోవాలి. మనం ఏ రోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో నేను ఎంతవరకు సేవ చేస్తా ఉన్నాను, నేను ఎంతవరకు దేవునికి నమ్మకస్తుడిగా అవుతూ ఉన్నాను, నేను ఎంతవరకు దేవుడు ఆశించినటువంటి స్థాయిలో నేను సేవ చేస్తున్నాను అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన సంగతి. ప్రభువునందు ప్రియమైనటువంటి మనము నోవాహు వలె ఏ బాధ్యత లేకుండా, నోవాహు వలె ఏ యొక్క పరిస్థితిలో మనల్ని మనం జీవము కలిగిన దేవుని యొక్క స్థాయికి తగినట్లుగా మనం దేవునికి కనపరుచుకోవటానికి వీలు లేదు. మన ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నప్పుడు, మన ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ప్రతిరోజు ఆ ఉద్దేశం. ప్రభువునందుకున్నారా ఒక మాట నేను చెప్తా, ఏంటంటే దేవుడు యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అదే దాంట్లో కూర్చోరా, దేవుని స్తోత్రం. దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పుడు ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే మినిట్ సెకండ్ యేసుక్రీస్తు ఏం చేయాలో మొత్తం టైం టేబుల్ వేసి లోకంలోకి పంపించారు. ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఏ టైంలో ఎక్కడ ఉండాలి. అందుకే చూడండి, జక్కయ్య దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు జక్కయ్య అంటాడు, ఏమన్నా తెలుసా, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది. ఎవరు చెప్పారు ఆయనకు ఈ రోజున జక్కయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండు అని ఎవరు చెప్పారు అంటే, యేసుక్రీస్తుకు ఒక చక్కని అలవాటు ఉంది. ఏంటంటే ప్రతిరోజు తండ్రి ఉద్దేశం, తండ్రి సలహాలు తీసుకోకుండా, తండ్రితో మాట్లాడకుండా ఆయన ఏ పని, అందుకే బైబిల్ రాయబడింది, ఆయన ఇంకనూ చీకటిగా ఉండగానే ఆయన అరణ్యమునకు వెళ్ళాడు. అరణ్యానికి ఎందుకు వెళ్ళాడు అంటే తండ్రితో మాట్లాడటానికి, తండ్రితో సమయం గడపటానికి, తండ్రితో ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి. అందుకే చూడండి, సమరయ స్త్రీ ఒకటే బాబు దగ్గరికి వస్తుందని తెలిసినప్పుడు ఆమె వచ్చేదాకా యేసుక్రీస్తు అక్కడ వెయిట్ చేశాడు. ఒక్క ఆమెకు యేసుక్రీస్తు సువార్త నింపాడు. చాలా టైం అయిపోతుంది. శిష్యులు అంటారు, చాలా ఆహారము మనకు కావాలి, ఆకలిగా ఉన్నాము కదా, దయచేసి ఊర్లోకి వెళ్ళి మనం భోజనం చేద్దాం రా అనంటే యేసుక్రీస్తు అసలు వెళ్ళనే, ఆ వచ్చిన ఆమెతో మాట్లాడి దేవుడు చెప్పినటువంటి కార్యమును జరిగించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి
ఆ తర్వాత మిగతా కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, సావుకులుగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, దేవుని యొక్క చిత్తములో ప్రతి టైం టేబుల్ దేవుడు ఇస్తాడు. ఏ రోజు మనం ఏం చేయాలి, ఏ రోజు ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అని ఈ విషయాలను కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడి, మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. మన దేవుడు మాట్లాడే దేవుడు. తన సావుకునికి ఏది మరుగు చేయకుండా ఆయన మాట్లాడతాడని రాయబడింది. నేను చేసేటటువంటి కార్యము నా సేవకునికి దాచెదనా అని అంటాడు. ఇక మీదట దాసుడు తన యజమానుడు చేసే దానిని ఎరుగుడు కనుక ఇక మీదట మిమ్మల్ని నేను దాసులని పిలవక ఏమని పిలుస్తానంటున్నాడు? నా స్నేహితులని పిలుస్తా. దేవునికి స్తోత్రం. ఇంత వాక్యము, ఇంత వాగ్దానాలు, ఇంత దేవుడు మనకు దగ్గరగా ఉంటూ ప్రతి క్షణం మనల్ని మాట్లాడి గైడ్ చేసి లీడ్ చేసి పంపించాలని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, నోవాహు జీవితంలో కూడా అలాగే దేవుడు చూస్తే, నోవాహు దేవుని యొక్క చిత్తములో నేను ఈ దేశాన్ని ప్రపంచాన్ని పాడు చేయాలనుకుంటున్నా, ఓడగట్టు అన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? ఓడగట్టు అని దేవుడు చెప్పాడు కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు ఓడ వెళ్ళిపోయాడు. ఓడ కట్టడానికి ప్రారంభించాడు. కానీ అబ్రహాం గారు అలా చేయలా. ఆయన చేసినటువంటి పని దేవుడి సన్నిధిలో గోసాడి ప్రార్థన చేశాడు. ఆ ద్వారా అక్కడ 10 మంది కూడా నీతిమంతులు కనపడకపోవడం వలన అక్కడ అంటాడు, నా సహోదరుడైనటువంటి లోతు కుటుంబాన్ని మాత్రం రక్షించు అని అంటే, వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా కనుక వెళ్ళిపోతే నేను కాపాడతాను. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మనందరి ఎడల ప్రణాళిక ఉంది. ఆయన ప్రణాళికలో మనము సేవ చేయాలి. మన తరంలో మనము అనేక మందిని ప్రభావితం చేయగలగాలి. మన తరంలో అనేక ఆత్మలను సంపాదించగలగాలి. మన తరంలో అనేకమైన కుటుంబాలను మనం కట్టాలి. గుర్తుపెట్టుకోండి, నోవాహు ఏ పనైతే చేయకుండా, ఈ భూమి మీద ఏ పనైతే చేయకుండా ఆయన చనిపోయాడో, ఆ పని చేయడానికి దేవుడు మోషేను పుట్టించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ఇద్దరి జీవితాలను కనుక మనం ఆలోచన చేస్తే, ఇద్దరి జీవితాల్లో ఒకే విషయం జరిగింది. చదువుదాం చూడండి. దాన్ని ప్యాటర్న్ స్టడీ అంటారు. ఈ ప్యాటర్న్ స్టడీలో మనం నేర్చుకునేటటువంటి విషయం ఏంటంటే, నోవాహు జీవితంలో ఏం జరిగిందో మోషే జీవితంలో కూడా అదే జరిగింది. చూడండి, మీ అందరికీ తెలుసు, నిర్గమాకాండం 2వ అధ్యాయం నుంచి మోషే గారి యొక్క జీవితం మనకు అర్థమవుతుంది. ఓకే, నోవాహు జీవితంలో మొట్టమొదట మనం ఏం చూస్తాం అంటే, నీళ్లు చూస్తాం. ఏం చూస్తాం? ఎవరి జీవితంలో? నోవాహు జీవితంలో జలప్రళయం వచ్చింది, ఓడ తేలుతా ఉంది. ఓకే, నీళ్లు చూస్తాం. మోషే గారి జీవితంలో కూడా నీళ్లు చూస్తాం. ఓకే, ఫరో కుమార్తెకు దొరికినప్పుడు ఆమె అంటుంది, నీటిలో నుండి తీయబడిన వాడు కనుక ఈయన మోషే అని పేరు పెడుతుంది. రెండవది, దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు నీవు ఒక ఓడ చేసి దానికి కీలు కుయ్యాలి అని అంటాడు. ఏమంటాడు? కీలు అంటే నీళ్లు లోనకు రాకుండా. నిర్గమాకాండం 2వ అధ్యాయము మేబీ 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మోషే తల్లి ఒక బాక్స్ చేసింది కదా, జమ్ము పెట్టె చేసింది కదా, ఆ పెట్టెను ఆమె లోన బయట కీలు పూసుకుంది. ఓకే, అక్కడ మనం చెక్కతో లేకపోతే చేయబడినటువంటి ఓడను చూస్తాం. ఈయన కూడా ఒక బాక్స్, ఆ బాక్స్ కూడా ఓడకు సాదృశ్యంగా ఉంది. ఇంకా కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నోవాహు అంట ప్రజల బాధను ఆయన చూడలేదు. ప్రజల యొక్క బాధ ఏ రోజు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క పరిస్థితి ఏంటి అని గమనించిన వాడు కాదు. కానీ ఈయనైతే తన ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన అంటాడు, తన ప్రజల యొక్క బాధను చూచి. మోషే అంట తన ప్రజల యొక్క బాధను చూచి. ఎంత అద్భుతమైనటువంటి సంగతి. తర్వాత కనుక ఇంకోటి కనుక మనం ఆలోచన చేస్తే, నోవాహు అంట ఎప్పుడు సుఖంగా క్షేమంగా ఏ నొప్పి లేకుండా
ఏ బాధ్యత లేకుండా ఆయన తన జీవితాన్ని సుఖంగా గడిపాడు. కానీ మోషే కనుక మనం ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము అక్కడ రాయబడినటువంటి మాట 24వ వచనంలో రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట, మోషే పెద్దవాడై ఉన్నప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి. సుఖాన్ని కోరుకోలా, సంతోషాన్ని కోరుకోలా, డబ్బులు కోరుకోలా, హోదాను కోరుకోలా, పలుకుబడిని కోరుకోలా. ఎవరు? మోషే. ఒక విధంగా మనం ఆలోచన చేస్తే ఆ ఐగుప్తు దేశానికి కనుక ఈ ఫరో తర్వాత నెక్స్ట్ ఫరో అంతగా అవ్వాల్సినటువంటి ఆ స్థితి ఉన్న ఆ స్థితిని కూడా ఆయన విడిచి పెట్టాడు. ధనాన్ని విడిచిపెట్టాడు, సుఖాన్ని విడిచిపెట్టాడు, భోగ భాగ్యాలను విడిచిపెట్టి తన ప్రజలతో క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఏం చేస్తాడు తెలుసా? అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే నేను నింద అనుభవించడానికి, శ్రమ అనుభవించడం నాకు కావాలని చెప్పి తన ప్రజల కోసం చేసినటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇంకా కనుక మనం ఆలోచన చేస్తే నోవాహు ఈ జలప్రళయం వలన నేను సమస్తాన్ని నాశనం చేయబోతా ఉన్నాను కాబట్టి నీవు ఓడగట్టు అన్నప్పుడు ఈయన చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన అడ్డుపడాలి దేవునికి. ఎవరు తెలుసా? అయ్యా, ఇంత ప్రజలను నీవు సృష్టించావు కదా, ఈ ప్రజలను నీవు నాశనం చేస్తావా? ఒక్క అవకాశము నాకు ఇవ్వు, వీరి కోసం నేను ప్రార్థన చేస్తా, వీరికి రక్షణ సువార్తను ప్రకటిస్తా, వీరిని గురించి నేను తెలియజేస్తా, ఒక్క అవకాశం ఇవ్వు, లేకపోతే ఆ తర్వాత దాని వ్యవహారం చూద్దాం అని చెప్పి దేవుడిని అసలు ఒక్కసారి కూడా ఆయన అడగలేదు. కానీ మోషేతో దేవుడు అంటాడు, మోషే, ఈ ప్రజల పాపం వలన, వీరి క్రియల వలన నేను విసిగిపోయాను, నువ్వు తప్పుకో, వీళ్ళందరూ నేను సంహరిస్తా, చంపేస్తాను అన్నంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఏమంటాడు చెప్పండి? వాళ్ళని గనక ఏమైనా చేస్తే దానికన్నా ముందు నా పేరు జీవ గ్రంథంలో నుండి దేవుని స్తోత్రం చెప్పండి. సావుకుడు అంటే అలా ఉండాలండి. నాయకుడు అంటే ప్రజల పక్షాన నిలబడేటటువంటి వాడై ఉండాలండి. అవసరమైతే వాళ్ళ కొరకు చనిపోయేటటువంటి వాడిగా, వాళ్ళ కొరకు అందుకే కదా నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములను తిట్టపరచడానికి. ప్రాకారము అనంటే ఒక పట్టణము చుట్టూ ఒక ప్రహరీ గోడ, ఆ ప్రహరీ గోడ ప్రాకారము కలిగిన పట్టణము క్షేమంగా ఉంటుందని రాయబడింది బైబిల్లో. తర్వాత ఆ యొక్క బద్దలైపోయినటువంటి సందులలో నిలబడేటటువంటి వాడు కావాలి. మోషే అంటున్నాడు, నేను నిలబడతా, నేను ప్రార్థన చేస్తా, ఒక్క అవకాశం ఇవ్వు. ఇందుకోసమేనా ఐగుప్తులో నుంచి మీ దేవుడు ప్రజలను బయటకు తీసుకుని వచ్చిందని చెప్పి ఐగుప్తీయులు మాట్లాడుకుంటారు కదా, అయ్యా ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడు, ఒకవేళ కనుక తప్పదు చంపేయాలనుకుంటే నా పేరు జీవ గ్రంథంలో నుండి తుడుపు. ఎంత నిలబడుతున్నాడండి. అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే సుమారుగా నోవాహు ఓడను కట్టిన సమయం 120 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 120 సంవత్సరాలు. మోషే జీవించిన జీవిత కాలం 120 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఆయన చనిపోయాడని రాయబడింది. దేవుడు అవకాశం ఇచ్చినప్పటి నుంచి కోరుకున్నాడంట, ఒక్కసారైనా వీళ్ళ కోసం ప్రార్థన చేస్తాడేమో, ఒక్కసారైనా నిలబడతాడేమో, ఒక్కసారైనా చక్కగా వెళ్ళి వాళ్ళకి వాక్యాన్ని ప్రకటిస్తాడేమో అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్కసారి కూడా నిలబడలేదు. వాళ్ళ కోసం ప్రార్థన జీవం కలిగిన దేవునికి సన్నిధిలో ఈయనైతే మోషే అయితే అసలు అడ్డుపడతా ఉన్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు, ఈ 120 సంవత్సరాల్లో ఏదైతే చేయకుండా తన ప్రాణాన్ని విడిచిపెట్టాడో దానిని చేయడానికి కంటిన్యూస్ గా దేవుడు మోషేను పుట్టించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరి నుంచి ఆశిస్తుంది, దేవుడు మనందరి నుంచి కోరుకుంటుంది. నిన్ను సావుకు దేవుడు పిలిచింది ఎందుకు అని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒకటే ఏంటి అని అంటే ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి. రెండోది ఏంటంటే
133వ కీర్తన 1వ వచనాన్ని చదువుతాను చూడండి. దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఒక ఆశ, దేవుని హృదయంలో ఉన్నటువంటి ఒక వాంఛ ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే 133వ కీర్తన 1వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలెను ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం రెండోది ఏంటంటే సహోదరుల ఐక్యత. దేవుని స్తోత్రం. సేవకుల మీటింగ్ లో సాయంత్రం ఆలోచన చేసినప్పుడు ఈ మాట చెప్పకుండా ఎవరు ముగించనే ప్రార్థన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు సహోదరుల ఐక్యత గురించి మనం ఎక్కువ మాట్లాడతాం. కానీ ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే సహోదరుల ఐక్యత ఇంకో ఐక్యత దాని గురించి రాయబడాలి. అక్కడ రాయబడినటువంటిది ఏంటంటే సహోదరుల ఐక్యత. సహోదరుల ఐక్యత అంటే ఏ సహోదరుల ఐక్యత గురించి అక్కడ రాయబడింది అని అంటే ఇద్దరు కనపడతారు అక్కడ మనకి. ఒకటి మోషే, రెండు అహరోను. ఈ మోషే అహరోను ఎవరు అని కనుక ఆలోచన చేస్తే వీళ్ళు ఒక తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి ఒక మాటలో మనందరి అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పాలి అని అంటే వీళ్ళు తోబుట్టువులు. దేవుని స్తోత్రం. జీవం కలిగిన దేవుడు ఈ భూమి మీద ఏం కోరుకుంటున్నాడు, నిన్ను ఎందుకు పిలిచాడు అనంటే తోబుట్టువుల ఐక్యతను కాపాడటానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే తోబుట్టువుల ఐక్యత అంటే సొంత అన్నదమ్ములు, ఒక తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు కావచ్చు, వీళ్ళు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఐక్యముగా ఉండాలి. ప్రియమైన తోబుట్టువుల ఐక్యత వలన ఏం కలుగుతుందో ఒక మాట చెప్పి నేను నా మాటను ముగిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీద దేవుడు ఒక మాట చెప్పాడు. ఎవరికి చెప్పినా, మోషేకి చెప్పినా, తర్వాత సౌలు రాజుకి చెప్పినా ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఈ భూమి మీద అమాలేకీయులైనటువంటి వారు ఉండకుండా వీరిని సర్వనాశనము చేయాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటంటే వీళ్ళు చాలా సార్లు అమాలేకీయులను వదిలిపెట్టినటువంటి సందర్భమే. దేవుడు రాజైనటువంటి సౌలు రాజుతో చెప్తే ఆయన కొంతమందిని హతం చేసి అమాలేకీయుల రాజును వదిలిపెట్టి వస్తాడు. వస్తా వాళ్ళ చిన్న ఏ వస్తువు కూడా తీసుకురాకూడదు అని చెప్తే ఆయన వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తాడు? మేకలను, గొర్రెలను, బలిష్టమైన వాటన్నిటిని తీసుకుని వస్తాడు. అయితే ఒక అద్భుతమైనటువంటి సంగతి ఏంటి అని అంటే చదువుదాం చూడండి. నిర్గమకాండంలో ఒక సంగతి రాయబడి ఉంది. చదువుదాం. 17వ అధ్యాయము 8 నుంచి కనుక చదివితే, 8వ వచనం నుంచి కనుక చదివితే అక్కడ మనకు ఒక సంగతి కనపడుతుంది. ఏంటి ఆ సంగతి అంటే తోబుట్టువుల ఐక్యత ఎంత పని చేస్తుందో, తోబుట్టువుల ఐక్యత కలిగి ఉండుట ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుందో బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు అక్కడ 17వ అధ్యాయం 8వ వచనం చదివితే, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకుని బయట వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలుస్తా. యెహోషువతో చెప్తున్నాడు, అమాలేకీయులతో నువ్వు వెళ్ళి యుద్ధము చేయి, నేను వెళ్ళి కొండ మీదకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తా. వెళ్ళేటప్పుడంట ఎవరెవరిని తీసుకుపోయాడు? అహరోను, రెండు హూరు అనేటటువంటి వ్యక్తులు ఇద్దరు తీసుకుపోతారు. అహరోను మోషే కన్నా 3 సంవత్సరాలు పెద్ద. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని సంవత్సరాలు? సుమారు 80 సంవత్సరాల వయసు. 83 సంవత్సరాలు అహరోనుకి, 80 సంవత్సరాలు మోషే. ఆ వయసులో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొండెక్కి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు.
బొరువెక్కగా దించినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయి అమాలేకీలు గెలుస్తారు. ఈ సంగతి అహరోను గమనించాడు. దేవుని స్తోత్రం. అహరోను గమనించి ఆయన ఏం చేశాడు తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఒక మంచి రాయి తీసుకొచ్చి అక్కడ వేసి ఆ రాయి మీద ఆయన కూర్చోబెట్టి చేస్తున్న పని ఏంటంటే, మోషే చేతులు సాయంత్రం వరకు ఎత్తి పట్టుకొని తన తమ్ముడైన మోషే చేతులు ఎత్తి పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఈగో ప్రాబ్లం లేదు, అక్కడ గర్వము లేదు, అక్కడ నాకన్నా చిన్నాడు వీడు చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించడం ఏంది, వీడికన్నా నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తా అని చెప్పి వెళ్ళిపోలా. అక్కడ ఎక్కడ గర్వ హృదయం లేదు. వాడికన్నా నేను 3 సంవత్సరాలు పెద్ద, నాకు మోకాలు నొప్పులు ఉంటాయి, వాడికి మోకాలు నొప్పులు ఉంటాయి, వాడిని నేను గౌరవించాలి అన్నటువంటిది ఏది కూడా వారి మధ్య రాదు. అక్కడ కనపడుతుంది ఏంటంటే సహోదరుల ఐక్యత, సహోదరుల ఎప్పుడైతే ఆ అహరోను మోసే చేతులను పైకెత్తి ఆదుకున్నాడో జరిగినటువంటి అద్భుతమైన సంగతి ఏంటంటే, సాయంత్రానికి అమాలేకీయుల మీద అత్యధికమైన విజయము. ఈ రోజున ప్రభుత్వ ప్రియమంత్రం కదా, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో దేవుని సావుకుడుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఈ లోకంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, అనేక మంది అమాలేకీయులు ఉన్నారు. ఈ అమాలేకీయుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, వీరు దేవుని యొక్క సింహాసనానికి వ్యతిరేకంగా పనిచేశారట. చివరి వచనాలు చదవండి. ఎందుకు వారికి దేవుడు అంటే వారంటే దేవుడికి అంత కోపం ఎందుకు అని కనుక మనం ఆలోచన చేస్తే, 5వ వచనాన్ని కనుక చదివితే, 16వ వచనాన్ని కనుక చదివితే, 17వ 16వ వచనంలో రాయబడి ఉంది, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక దేవుని సింహాసనానికే వ్యతిరేకంగా, అంటే దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద ఉండకూడదు, దేవుని చిత్తము ఈ భూమి మీద నెరవేర్చకూడదు. అందుకే ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద దేవుని చిత్తము అడ్డుకోవటం అనేటటువంటిది అమాలేకీయుల యొక్క పని. అలాంటి వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. ఇటువంటి అమాలేకీయులను, కుటుంబంలో ఉన్నటువంటి అమాలేకీయులను, సంఘంలో ఉన్న అమాలేకీయులను, సమాజంలో ఉన్నటువంటి ఆ అమాలేకీయులను మనం జయించాలి అని అంటే తోబుట్టువుల ఐక్యత చాలా ఇంపార్టెంట్. అయినా నీ కుటుంబంలో ఎంత నీ సహోదరుడితో నువ్వు సమాధానంగా ఉన్నావు, నీ సహోదరుడితో, నీ సిస్టర్తో, చూడండి, ఒకే తల్లి రక్తాన్ని, ఒకే తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డలు, ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి బిడ్డలు, ఒకే కంచంలో తిని ఒకే మంచంలో కొనుక్కొని ఎంతో హ్యాపీగా జీవించినటువంటి వారు వివాహాలు అయిపోయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుని స్టేషన్లకు అప్పగించుకునేటువంటి వాడు చాలా మంది ఉన్నారు. ఇది సహోదరుల ఐక్యతను చెడగొట్టేటటువంటి అటువంటి అమాలేకీయులను మనం ఏం చేయాలంటే హతమార్చగలగాలి. దేవుని స్తోత్రం. ప్రియమంటారా, దేవునికి ఒక చక్కని ఉద్దేశం ఉంది. అదేంటి అంటే సహోదరుల మధ్య ఐక్యత, తోబుట్టువుల మధ్య ఐక్యత, సావుకుల మధ్య. మొట్టమొదటిగా సావుకుడుగా మన పనేంటి అని అంటే, సంఘంలోనికి వచ్చేటటువంటి వారి యొక్క సహోదరుల కుటుంబాల మీద మొట్టమొదటిగా మనం దృష్టి పెట్టి వారికి దేవుని యొక్క వాక్యాన్ని, వారికి దేవుని యొక్క ఎడ్యుకేషన్, దేవుని యొక్క చిత్తాన్ని వారికి చెప్పి సహోదరులతో ఐక్యత కలిగి ఉండాలి అని చెప్పి మనం వారిని ప్రోత్సాహపరచాలి. అటువంటి కుటుంబాలను కట్టడానికే దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే సేవకు పిలిచాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు మనం ఆలోచన చేస్తే కొంతమంది సేవకులు ఇళ్ళకి వెళ్తే అంట అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు అయిపోతున్నాయి అంట. మరి అటువంటి సేవకుల్ని మరి దేవుడు పిలిచాడు, ఎవరు పిలిచారు నాకే తెలియదు. కానీ జీవము కలిగిన దేవుని యొక్క ఒక ప్రణాళికలో మనం సేవ చేయాలి అంటే మొట్టమొదట మనము కుటుంబాలను కట్టాలి, సహోదరులను కట్టాలి, సహోదరులను మనం కట్టాలి, వారి కుటుంబాల మీద మనము దృష్టి పెట్టాలి. అందుకే బయటలో రాయబడినటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, సమాధాన పరచు వారు ధన్యులు, వారు
దేవుని కుమారులు అనబడతారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని సావుకుడుగా దేవుడు మనందరి మీద పెడుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బాధ్యత, ఒక అద్భుతమైనటువంటి భారం ఏంటి అంటే ఏంటో తెలుసా? కుటుంబాలను మనము కట్టేవారంగా ఉన్నాం. అందుకే దేవుడు నిన్ను నన్ను సావుకు పిలిచాడు. ఏ కుటుంబంలో అయితే ఇటువంటి పరిస్థితి ఉంటుందో ఆ కుటుంబంలో అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండును అని యెహోవా దేవుడు ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. ఆల్రెడీ అయిపోయింది, సంతకం అయిపోయింది. ఇక ఉండి పొందుకోవటమే కావాలి. చూడండి, బైబిల్ గ్రంథాన్ని కనుక మనం ఆలోచన చేస్తే సహోదరుల మధ్య ఐక్యత అంటే సుమారుగా దేవుడు చూస్తున్న ఆదాము పుట్టినటువంటి పిల్లలు వాళ్ళిద్దరు కయ్యోను హేబెలు ఐక్యంగా ఉన్నారండి? ఏకంగా ఉన్నారా? అస్సలు లేదు. ఆ తర్వాత ఇంకా కొన్ని జనరేషన్కి మనం వెళ్తే నాహోరు అబ్రహాం సహోదరులు, అన్నదమ్ములు, వాళ్ళిద్దరు ఐక్యంగా ఉన్నారా? వాళ్ళు ఐక్యత లేదు. అబ్రహాము పుట్టినటువంటి ఇస్సాకు ఒకడు, ఆ ఇస్సాకు పుట్టినటువంటి ఇద్దరు ఏశాము యాకోబు, వాళ్ళిద్దరు ఐక్యతగా ఉన్నారా? వాళ్ళిద్దరూ ఐక్యతగా ఇట్లా చూసుకుంటూ పోతే దేవుడు కొన్ని జనరేషన్స్ నే చూశాడంట. ఎవరు ఐక్యతగా ఉంటారా అని ఆలోచన చేసి ఒక్కళ్ళలో కనుక్కున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎవరు అనంటే చదువుదాం చూడండి దయచేసి. మనందరికీ తెలిసినటువంటి యేసేపు యొక్క పిల్లలు అడుగుతారు. దేవుని స్తోత్రం. ఎఫ్రాయిము, నెక్స్ట్ ఇంకో ఆయన పేరు మనష్షే, ఎఫ్రాయిము. దేవుడు వారి ఐక్యతను చూసి వారి జీవితాన్ని మెచ్చుకుంటూ ఒక అద్భుతమైనటువంటి మాట ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అంతా కూడా చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఏంటంటే తమ మగ పిల్లలను దగ్గరకు తీసుకుని వాళ్ళు తమ పిల్లలను ప్రతి విశ్రాంతి దినమున ఆశీర్వదిస్తూ వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు మిమ్ములను దీవించునుగాక అని చెప్తారంట. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, తమ పిల్లలను వాళ్ళు దగ్గరికి తీసుకుని వాళ్ళు ఆశీర్వదించేటటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ ఆదికాండ గ్రంథంలో రాయబడింది అన్నమాట. ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక అని అక్కడ ప్రతి ఇశ్రాయేలీయులు తమ పిల్లలను విశ్రాంతి దినం ప్రారంభంలో ఆశీర్వదిస్తారు. తర్వాత రెండవ మగ ఆడపిల్లలనైతే నీవు రాహేలు వలెను రిబ్కా వలెను ఆశీర్వదించబడతావని ఆశీర్వదిస్తారట. దేవుని స్తోత్రం. ప్రభువుకు ప్రియమైనవారా, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఈ ఒక తరము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మన తరములో మనము కూడా అన్నదమ్ముల మధ్య, సహోదరుల మధ్య ఐక్యతను మనం కాపాడే వారుగా ఉండాలి. కాబట్టి ప్రభువుకు ప్రియమైనవారా, మన తరంలో మనం ఎంతవరకు దేవుని చిత్తంలో సేవ చేస్తున్నాం అన్నది చాలా 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 ఇంపార్టెంట్ అయిన సంగతి. దేవుని యొక్క చిత్తంలో కనుక మనం సేవ చేయగలిగితే ఆ సేవను దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. నా వెనక వచ్చినాడు వాడు 50 మంది అయిపోయారు, లేదా 100 మంది అయిపోయారు. ఓకే, వాళ్ళు అది ఇది చాలాసార్లు అనుకుంటాం. నేను ఎంతో మంచిగా వాక్యం చెప్తా, నా మందిరంలో నా దగ్గరికి వచ్చేది తిప్పి పడితే 50-100 మంది లేరు. కానీ జోక్లేసి పెట్ట కథలు చెప్పే వాళ్ళ సంఘాల్లో ఒట్ల జనాలు ఉన్నారు అనుకుంటాం మనం. కానీ ప్రభువుకు ప్రియమైనవారా, ఎవరి దగ్గరికి అంతమంది వెళ్తున్నారో మనకు అనవసరం. కానీ దేవుడు నీకు అప్పగించిన ఆత్మలను నీవు ఎంత నమ్మకంగా కాపాడుతున్నావు, నువ్వు ఎంత నమ్మకంగా వారిని సిద్ధపరుస్తున్నావు, నువ్వు ఎంత నమ్మకంగా వారు పరిశుద్ధులుగా జీవించడానికి, వారు ఆశీర్వదించబడటానికి, వారు అభివృద్ధి చెందడానికి నువ్వు ఎంతవరకు వారి యొక్క జీవితంలో నీవు బాధ్యత తీసుకుంటున్నావు. కొన్ని కుటుంబాలు సంవత్సరాలు మాట్లాడుకోకుండా భార్యాభర్తలు ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళ మీద శ్రద్ధ నిలపాలి. సంఘంలోనే ఒక తోటి విశ్వాసిని ముసుకేసుకొని కూర్చున్నప్పుడు వేరే ఒక సహోదరి వచ్చి మాట్లాడకుండా ఉండేటటువంటి ఆమె వచ్చి ఆ పక్కన కూర్చొని, అయ్యో నేను ఏం పక్కన
పక్కన కూర్చున్నది అని చెప్పి ముఖం చూసి లేచిపోయేటటువంటి వాళ్ళ సంఘాల్లో చాలా మంది ఉంటారు. ఒకే శరీరంలో, ఒకే రక్తంలో, ఒకే సంఘంలో ఉన్నటువంటి సావుకుని చేత మనం వారు బోధించబడుతున్నప్పటికీ కూడా మనుషులు కలుస్తున్నారు కానీ మనసులో కలవడం. సంఘంలో ఐక్యత అనేటటువంటిది మనము రేకెత్తించాలి. దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. అక్కడ ఏముంటుంది అనంటే ఆశీర్వాదమును శాశ్వత. ఈ రోజున కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవటానికి, అన్నదమ్ముల మధ్య ఈ జీవితాల్లో పేదవారిగా మిగిలిపోవటానికి గల కారణం ఏంటంటే వారి మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ఒకరితో ఒకరు సహకరించే మనస్సు లేకపోవడం. దేవుడు అంటాడు మోషేతో, నువ్వు వెళ్ళు ఐగుప్తు దేశానికి, నేను నీకు తోడుగా ఉంటాను, వారిని విడిపించుకొని తీసుకొని రా అని చెప్పానంటే అప్పుడు నేను పోనని చెప్పిన తర్వాత మొత్తానికి అక్కడ దేవుడు చక్కని మాట అంటాడు. కాబట్టి తెలుసా, నీ అన్న అయిన అహరోను నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును అని రాయబడింది. దేవుని స్తోత్రం. నిర్మాణంలో చూస్తున్నాం అన్నమాట. అంటే తన సహోదరుని బట్టి ఆ సహోదరుడు మరలా ఐగుప్తుకి వస్తున్నాడని చెప్పి తన యొక్క అన్నైనటువంటి అహరోను ఏం చేస్తున్నాడంట? సంతోషంతో ఉన్నాడు. ఎంతమంది అన్నదమ్ములు ఒక ఉన్నత స్థితికి వెళితే సంతోషించేవాళ్ళు ఉన్నారా? ఎవరిని చెడకూడదమ్మా, ఎవరిని ఎప్పుడు కిందకి లాగుదామా. పేదల కథ మనందరికీ తెలుసుగా. బాక్సులో నుంచి ఇండియా పేదలు ఒక్కొక్కరు లాగుతుంది అంటే కిందకి అని చెప్పి చాలా టైం అయిపోయింది కానీ నేను టైం వేస్ట్ చేయడానికి అందరికీ తెలుసు. కాబట్టి కొంతమంది ప్రియమంది ద్వారా మనము ఐక్యతకు మూల కారకులుగా ఉండాలి. దేవుని చిత్తములో పరిచర్య జరిగించాలి. నేను ఈ నోవా గురించి ఇలా నెగిటివ్ చెప్పానని చెప్పి అది నెగిటివ్ కాదు కానీ అలా ఎవరు మనం తీసుకోకూడదు కానీ ఆయన లాగా నేను చేయకుండా ఉండాలి అని కోరుకోవాలి. దేవుని స్తోత్రం. జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో అతని అంతం ఎలా ఉంది అని కనుక ఆలోచన చేస్తే ఎలా ఉందో తెలుసా? ఆయన వ్యవసాయం చేయటం ప్రారంభించి, ఎవరు? నోవహు వ్యవసాయం చేయడం ప్రారంభించి ద్రాక్షారసము తాగి మద్యము చేత మత్తుడై ఉన్నాడంట. ఎప్పటికి? చివరి దినాల్లో మద్యము చేత మత్తుడై ఉండి వస్త్రహీనుడైపోయాడు అని రాయబడు. జాగ్రత్త. దేవుడు ఎంతో అవకాశం ఇచ్చి, ఎంతో ఉన్నత స్థితి ఇచ్చి, ఓకే, ఆ జలప్రళయంలో నశించుకోవలసినటువంటి ఆయనకు ఒక గొప్ప కృపనిచ్చి, బ్రతకటానికి అవకాశం ఇచ్చి, కావలసిన సమస్తాన్ని సమకూర్చినప్పుడు ఆయన ఏమైపోయాడు? మద్యముతో నింపబడి తన జీవితాన్ని చివరి దినాల్లో నాశనం చేసుకున్నాడు. ఈ రోజు నా జీవితాన్ని కనుక ఆలోచన చేస్తే, ఇందాక పాస్టర్ గారు నేను మాట్లాడుకున్నాం, మన సేవ దినాలు, తొలి దినాలను జ్ఞాపకం చేసుకుంటే, అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే అప్పటికన్నా ఇప్పుడు దేవుడు ఎంతో సౌకర్యాలను ఇచ్చాడు. మరి ఆ ఇచ్చినటువంటి ఆయన సేవ, ఆయన పనిని మనం చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఎంత నమ్మకంగా చేశామో సేవ తొలి దినాల్లో, ఇప్పుడు కూడా అంతే నమ్మకంగా చేయాలి. దేవుని స్తోత్రం. ఐశ్వర్యం వచ్చిన తర్వాత, కారులు వచ్చిన తర్వాత, మేడలు వచ్చిన తర్వాత, మిద్దెలు వచ్చిన తర్వాత బద్ధకం పెరిగిపోయి ఇప్పుడు ఏం వెళ్తాంలే అని చెప్పి కనుక నిర్లక్ష్యంగా ఉంటే, మీకు తెలుసా నిమిషానికి 30,000 మంది యేసుక్రీస్తును నమ్మకుండా, యేసుక్రీస్తు లేకుండా నరకానికి వెళ్ళిపోతా ఉన్నారంట. మన ప్రాంతంలో ఎంతమంది వెళ్తున్నారో మనం ఆలోచన చేసి దేశం కొరకు ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ రోజు అబ్రహాం గారు 18 దేశాల కోసం ఆయన ప్రార్థన చేసేవాడట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రోజుల్లో ఉన్న దేశం 18 దేశాల కోసం ప్రార్థన చేసి, అందుకే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మాట, విశ్వాసులకు తండ్రి. మనకందరికీ ఆయన తండ్రి. ఈ భూమి మీద మనం అబ్రహాం పిల్లలు కాకుండా దేవుని పిల్లలు మనం కాలేదు. అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలు కలిగి ఉండాలి. ఏంటి ఆ క్రియలు అంటే ఐక్యతను కాపాడుకునే విషయంలో తన పిల్లలకు ఆయన ఆజ్ఞాపించేవాడంట. దేవుని మార్గాలు అనుసరించి నడుచుకోండి అని ఆజ్ఞాపించేవాడంట. కట్టడలు అనుసరించి నడుచుకోండి అని ఆజ్ఞాపించేవాడంట. నీతిగా ఉండండి అని ఆజ్ఞాపించేవాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుడారా, ఈ రోజున జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి మనం, మన కుటుంబాలు కావచ్చు, సమాజం కావచ్చు, సంఘబిడ్డలు కావచ్చు, నరకానికి వెళ్లకుండా మనమే అడ్డుపడాలి. దేవుని స్తోత్రం. అబ్రహాం గారు తన సహోదరుడైనటువంటి లోతును చెరపట్టుబడినటువంటి ఆ సమయంలో వారి మీదకి యుద్ధానికి వెళ్ళి
వారిని తీసుకుని వస్తున్నప్పుడు సొదొమ రాజు పట్టుకొని వెళ్ళిపోతే, ఓకే, ఆ సొదొమ రాజు అంటాడు, నీ దగ్గర ఉన్నటువంటి 318 మంది వెంటైనటువంటి వాళ్ళని నాకివ్వు, నేను నీకు ఎంత కావాలో అంత డబ్బు ఇస్తాను అని అంటే అని ఏమంటాడు తెలుసా? నీ డబ్బు నాకు అవసరం లేదు, నా ప్రజలను నేను ఇవ్వను. సొదొమ రాజు, సొదొమ అనగా హిబ్రూలో ఏమంటారంటే సొదోక్. సొదోక్ అనగా అర్థం ఏంటంటే అగ్నిగుండము అని అర్థం. అంటే అగ్నిగుండం అబ్రహాం గారిని అడుగుతుందంట, ఏమన్నా తెలుసా? నీ దగ్గర ఉన్నటువంటి 318 మందిని నాకు ఇవ్వు, నా అగ్నిగుండంలోకి పంపించు అన్నట్టు అబ్రహాం గారు అంటున్నాడు, నేను ఇవ్వనే. ప్రియమంది అంటారా, ఎంతమంది నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు ఐక్యత లేకుండా, ఎంతమంది రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా నరకానికి వెళ్ళిపోతున్నారు. వారందరి కొరకు నీవు నేను నిలబడటమే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు, బద్దల సందులలో నిలబడే వారి కోసం, బాధ్యత తీసుకునే వారి కోసం నేను చూస్తున్నా. అలాంటి బాధ్యత తీసుకుందాం. సంఘాలను మనం దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికల్లో కడదాం. తర్వాత బలా నమ్మకమైన మంచి దాసుగాని దేవుని చేత పిలిపించుకుందాం. ఒక మాట దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. అందరూ దయచేసి మంచి కళ్ళు మూసుకుని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నన్ను ఏర్పాటు చేసుకున్నవయ్యా నీ సేవకు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాతో మాట్లాడేవయ్యా. నీ మాట శ్రేష్టమైనది. నీ చిత్తంలో నేను సేవ చేయటం నాకు నేర్పించు. నీ చిత్తానుసారంగా నేను ముందుకెళ్ళటం నాకు నేర్పించు. నన్ను నేను నీ కృపకు పాత్రుడుగా ప్రభుని ఎంచుకోవటం లేదయ్యా, నీవే నన్ను ఇచ్చావు. పౌలు గారు అంటున్నాడు, దేవుడు తన పరిచర్య కొరకు నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. నిన్ను కూడా దేవుడు నమ్మకమైన వానిగా ఎంచాడు. ఎంత నమ్మకంగా దేవుడికి పనిచేస్తున్నావు. నిలబడుతున్నావా? కుటుంబాలు పాడైపోతున్నావు, భార్యాభర్తలు విడిపోతున్నప్పుడు నిలబడుతున్నావా? అన్నదమ్ములు గొడవలాడుకుంటున్నప్పుడు నిలబడుతున్నావా? నీ సంఘములో నరకానికి అనేక మంది ఈడ్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు నిలబడగలుగుతూ ఉన్నావా? నేను దేశమును పాడు చేయి చూడగా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడ అప్పారావు గారు. అటువంటి మనుషులను వారి ఆలోచనను బట్టి వారు పాడైపోతూ ఉండగా వారి చుట్టూ నీ ప్రార్థనని ప్రకారం కలిగిన కంచెలను వేసుకున్నావా? తాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు నీ చుట్టూ నీ గ్రామంలో వస్తున్నప్పుడు వారి గురించి నువ్వు తీసుకుంటున్న చర్యలు ఎలా ఉంటున్నాయి? ఎంత బాధ్యతగా బద్దలో సందులలో వ్యక్తి కొరకు నువ్వు నిలబడుతున్నావు. పక్షవాతము చేత మంచంలో పడి అనారోగ్య సమస్యల వలన మంచాలకు గురైపోతున్న వారి కదా నువ్వు ఎంత బాధ్యత తీసుకుని నిలబడుతున్నావు. ఆ ఆత్మ కూడా దేవునికి ఎంతో ఇష్టం. ఆ ఆత్మ కూడా దేవుని చేత అనుగ్రహించబడింది. ప్రియ సేవకుడా, నీకు అన్నీ తెలుసు. ఎందుకు దేవుడు మరలా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాడేమో. పెడ చెవిని పెట్టకుండా, అయ్యా ఈ రోజు నుంచి ఇంకా నమ్మకంగా, ఇంకా యథార్థంగా పరిచయం చేయడానికి నీ కృప దయచేయి. తన తరములో నోహు ఏదైతే చేయకుండా విడిచిపెట్టాడో అది చేయడానికి నీవు మోషను పుట్టించావయ్యా. నేను ఏది చేయకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టకూడదు. నీ చిత్తంలో ఉన్న ప్రతిదీ చేసి ఈ లోకాన్ని నేను విడిచిపెట్టాలి ప్రభువా. ప్రారంభం బాగానే ఉంది, ముగింపు ఎలా ఉంది? ప్రారంభం కన్నా ముగింపు శ్రేష్టమని లేఖనాలు సెలవిస్తుంది. నేను సేవను ఘనంగా ముగించాలి. యేసుక్రీస్తు కల్వరి శిలువలో అంటున్నాడు, సమాప్తమైనది. ఏ పని కొరకు దేవుడు ఈ లోకంలోనికి ఆయన్ని పంపించాడో, ఏ ఉద్దేశం, ఏ ప్రణాళిక యేసుక్రీస్తు నెరవేర్చాలని ఈ లోకంలోనికి పంపించాడో అది సమస్తము నెరవేర్చి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. తీర్మానం చేసుకుందాం. సేవకుడా, నిన్ను దేవుడు నమ్ముతున్నాడు, నిన్ను దేవుడు నమ్ముతున్నాడు అన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన చిత్తములో, ప్రభువా నీ చిత్తములో నేను నీవు ఆశించిన స్థాయి
నా తరంలో నేను చేసి ముగించాలి. మోషే ఎలాగే ముగించాడయ్యా, అబ్రహాం అలాగే ముగించాడయ్యా, నేను కూడా అలా ముగించాలని ప్రార్థించేద్దాం. నరకము అబ్రహాంగా అడుగుతుంటే ఇవ్వలేదు ప్రజలను. ప్రార్థన చేద్దాం. ప్రేమ తండ్రి నీకే వందనాలు. మధ్యాహ్నకాల సమయంలో నాతో మీరు మాట్లాడారు. ఒకప్పుడు ఏమీ లేదు, మమ్మల్ని అన్నీ ఇచ్చి ఒక ఉన్నతమైన పరిచయ కొరకు నియమించి, ఉన్నతమైన పిలుపుతో పిలిచి, గ్రామంలో నుంచి సాగు చేయమని పని అప్పగించిన దేవాస్పత్రులు, నీ పనిని మా శక్తి లోపం లేకుండా చేయగలిగిన సామర్థ్యం, శక్తిని నాకు మాకు దయచే. నీ సన్నిధిలో మేము విన్న వాక్యము అందరి హృదయాల్లో ఫలాభివృద్ధిలోనికి వచ్చునుగా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని రాయబడింది. అచ్చట ఆశీర్వాదం ఉందన్న మాటను బట్టి ఉందన్న. కనుక మేము కుటుంబాల మీద దృష్టి పెట్టి, కుటుంబాలను, సమాజాన్ని కట్టి నీ చిత్తాన్ని నెరవేర్చే వారు మేము దానికి సహాయం చేయండి. శమన్ పెట్టరు అయ్యారు బట్టి స్తోత్రం. వారి ద్వారా ఈ ప్రాంతంలో జరిగిస్తున్న పరిచయం బట్టి స్తోత్రం. ప్రజలందరూ బాధ్యత భారము కలిగేయాలి. 3 రోజులు స్వార్థ సభలు ఏర్పాటు చేశారు. రాత్రికాల సమయంలో సాగు నిలబెట్టిన వాడుకున్నారు. ఈరోజు రాత్రి, రేపు రాత్రి, 2 రోజులు రాత్రులు ఇంకా వినపరచి మంచి వాతావరణాన్ని దయచి సకల విధమైన మాటలత ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. నేను యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి ప్రేమ వేడుకుంటున్నాను. ఆమేన్.